హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియతమ వ్లాగ్స్. ఈరోజు చేయబోయే రెసిపీ వచ్చేసి వెనీలా కేక్ చేయబోతున్నానండి. ఓవెన్ లేకుండా, బ్లెండర్ లేకుండా ఎలా చేయాలనేది స్పాంజీగా చూపిస్తానండి. చూసారు కదా, ఈ విధంగా స్పాంజీగా రావాలి అంటే పర్ఫెక్ట్ కొలతతోని ఎలా చేయాలనేది నేను చూపిస్తానండి. లోపల కూడా చూడండి ఎంత స్పాంజీగా వచ్చిందనేది. చూసారు కదా, ఈ విధంగా ఇంత స్పాంజీ పిండి అనేది లేకుండా స్పాంజీగా వచ్చేలాగా ఏ విధంగా చేసుకోవాలనేది పర్ఫెక్ట్ కొలతతోని నేను ప్రాసెస్ చూపిస్తానండి. ముందుగా మనం దీన్ని ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులో 1 కప్పు షుగర్ తీసుకోవాలండి. దాన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి షుగర్ని. ఇప్పుడు మనం ఇందులోకి 4 ఎగ్స్ తీసుకోవాలండి. ఈ విధంగా 4 ఎగ్స్ పగలగొట్టుకొని ఈ మిక్సీ బౌల్లోనే ఈ ఎగ్ అనేది వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మిక్సీ బౌల్లోనే ఎగ్ అంతా వేసుకోవాలి. దాని తర్వాత 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలండి. ఫ్లేవర్ లేని ఆయిల్ మాత్రమే వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి వెనిలా ఎసెన్స్ అంటే నీస్ వాసన రాకుండా టేస్ట్ కోసం దానికోసం ఇది వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మనము గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ప్యూర్ ఎల్లో ఉన్నదాన్ని హాఫ్ ఎల్లో వచ్చేంత వరకు, నురగగా వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఇందులోకి 2 కప్పు మైదా కాకుండా గోధుమ పిండికి వేసుకుంటున్నానండి. 2 కప్స్ వేసుకోవాలి. 2 కప్స్కి 1 కప్పు షుగర్ యూస్ చేయాలి. 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడరు, 1/2 టేబుల్ స్పూన్ సోడా, చిటికెడు సాల్ట్ వేసుకోవాలండి. ఈ విధంగా దీన్ని అంతటికి గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇది ఇంకా కొంచెం లూజ్ ఉండాలండి. ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం చల్లటి పాలు వేసుకోవాలండి. ఈ విధంగా ఇందులో కొంచెం రెడ్ కలర్ రావడానికని ఫుడ్ కలర్ వేస్తున్నానండి. కొంచెము దీన్ని ఇప్పుడు మనము గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇంత లూజ్గా అనేది ఉండాలి. ఈ విధంగా పర్ఫెక్ట్గా వస్తుంది ఇంత లూజ్గా ఉంటే. ఇప్పుడు మనం దీన్ని ఇలాంటి బౌల్ తీసుకొని దానికి కొంచెం ఆయిల్ పౌడర్ అప్లై చేసుకోవాలి. పిండిది ఈ విధంగా అందులో ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఈ మిశ్రమాన్ని అంతా ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఈ బౌల్ని కొంచెము ఈ విధంగా ట్యాప్ చేసుకోవాలి, గ్యాప్ లేకుండా ఉండడం కోసము. ఒక గిన్నె తీసుకొని అందులో అడుగున ఈ విధంగా పెట్టుకోవాలండి. అందులో మనం కేక్ చేసే బౌల్ని ఇందులో పెట్టేసుకోవాలి. మూత పెట్టేసి స్టవ్ మీద ఒక 30 మినిట్స్ ఉంచాలండి. 30 మినిట్స్ తర్వాత చూస్తే కేక్ అనేది ఇలా రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇప్పుడు మనం ఒక స్టిక్ కానీ స్పూన్తో కానీ చాక్తో కానీ పెట్టి చూస్తే దానికి అంటుకోకూడదు. అంటుకోకుండా వచ్చిందంటే అది పర్ఫెక్ట్గా అయినట్టు. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా అయిందో కేక్ అనేది. ఈ విధంగా కేక్ అనేది చూడు ఎంత స్పాంజీగా వచ్చిందని. కేక్ పర్ఫెక్ట్ కొలతతో చేస్తే కనుక కేక్ చాలా బాగా వస్తుందండి. ఈ విధంగా పై లేయర్ని కట్ చేసేస్తున్నాను. చూసారు కదా ఎంత స్పాంజీగా వచ్చింది కేక్ అనేది. ఇప్పుడు దీని మీద నేను సోంపుతోనే డెకరేట్ చేస్తానండి. దీనికి నేను క్రీమ్ అవేమి వాడట్లేను, జస్ట్ డెకరేట్ కోసమే జస్ట్ అలా చేస్తున్నానండి. వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా, కొంచెం అలా చూపిద్దామని అంతే. కొంచెం పిల్లలకి కోల్డ్ కాఫ్ ఉంది, అందుకే నేను క్రీమ్తో ఏం చేయట్లేనండి. ఈ విధంగా వైట్ కలర్తోని ఇలా షేప్ ఇచ్చేసానండి. మీకు క్రీమ్ కావాలి అని అనుకుంటే కనుక వేసుకోవచ్చు.
టూటీ ఫ్రూటీ ఇలా మిడిల్లో ఇలా ఈ విధంగా వేసుకున్నానండి. రెడ్ కలర్ టూటీ ఫ్రూటీస్ ఇలా ఈ విధంగా వేసుకున్న తర్వాత సైడ్ చుట్టూన పింక్ కలర్తోని ఇలా చేసేసుకున్నాను. ఇలా చుట్టూ వేసుకోవాలండి, నీట్గా చేసేసుకోవాలి. దాని తర్వాత ఎల్లో కలర్ అండి, ఇలా షేప్ మంచిగా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఎల్లో కలర్ వేసానండి. ఇలా చుట్టూ వేసేసుకోవాలి. కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది కదా అని చెప్పి ఇలా వేసానండి. ఇలా వేసిన తర్వాత మిగిలిన టూటీ ఫ్రూటీ అంతా చుట్టూ ఈ విధంగా వేసుకున్నాను. ఈ విధంగా వేసుకుని మిగిలిన సోంపులు ఉంటాయి కదా, అవి కలర్ఫుల్ అని ఇలా చల్లేసానండి. ఈ విధంగా చూసారు కదా, కేక్ అనేది రెడీ అయిపోయిందండి. మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా ఎంత బాగుందో కలర్ఫుల్గా. మీకు నచ్చితే కనుక ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.